బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వేముల అనూష్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. ఇప్పటికే 2 రోజుల క్రితం ఇదే కేసులో మరో పిటిషన్ విచారించిన కోర్టు హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలని సుప్రీం సూచించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అక్టోబర్ 15న విచారణ ఉండగా ఈ దశలో చేసుకోలేమని తేల్చి చెప్పింది. తెలంగాణకి మరొక అంశంలో బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పాలి. ఇది భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీని అడిగి తెలుసుకుందాం. గోపి, అసలు సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో? తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్షల పైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పు పైన జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. హైకోర్టులో ఈ నెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమంటూ కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం జరిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇవ్వడంతో పాటు ఈ నెల 15న మరోసారి డివిజన్ బెంచ్ విచారణ చేపట్టిన ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ కూడా ధర్మాసనం పేర్కోవడం జరిగింది. అయితే గ్రూప్ 1 పరీక్షల పైన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా సుప్రీంకోర్టులో కొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే హైకోర్టులో మరోసారి విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి రావడం తగదంటూ పిటిషనర్లకు కూడా కొంత సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తుతం దాంట్లో జోక్యం చేసుకోలేమంటూ కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. సునీల్, గోపి, అయితే ముఖ్యంగా ఈ అభ్యర్థులకి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా తాను అంత బెంగపడలేదు, తన అంత ఆలోచించలేదు. కానీ ఈ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేటువంటి విషయంలో కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు మాత్రం చాలా ఆలోచించాల్సి వచ్చింది, చాలా కంగారు పడ్డాను, టెన్షన్ పడ్డాను అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం కూడా మనం విన్నాం. సో ఈ విషయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంది? సునీల్, మీరు అన్నట్టుగా గతంలో ఏదైతే సుప్రీంకోర్టులో ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆ సందర్భంగా కూడా ఆయన ఈ తీర్పు వచ్చిన సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన సందర్భంగా కూడా ఆయన కొంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు ఏదైతే సుప్రీంకోర్టు గతంలో కూడా ఈ గ్రూప్ 1 కి సంబంధించి తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా గత వారం ఇచ్చిన తీర్పుకు మర్చిపోక ముందుకే మరో 2 పిటిషన్లు కూడా దాఖలు అవ్వడము, అయితే గ్రూప్ 1 లో ఈ నియామక పత్రాలను నిలిపివేయాలి, అదేవిధంగా అవకతవకలు జరిగాయంటూ కూడా కొంత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం డివిజనల్ బెంచ్ మరోసారి దీనిపైన విచారణ జరపనున్న నేపథ్యంలో ఈ స్టేజ్ లో మేము జోక్యం చేసుకోవడం సరికాదు, కాబట్టి హైకోర్టు తీర్పుకే మేము మొగ్గు చూపుతున్నామన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. మరి 15వ తేదీ తెలంగాణ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఎటువంటి విచారణ చేపడుతుందనేది కూడా అభ్యర్థుల్లో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. సునీల్, ఓకే గోపి, థ్యాంక్ యూ.